ఇది కాదు, మధ్యలో ఉన్నారా? మిడిల్ ఖచ్చితంగా మధ్యలో ఉండాలి. కానీ మనసు అలా ఉండదు. ఒక పాయింట్కి వెళ్ళిందంటే మరొక పాయింట్కి వెళ్ళిపోతుంది. ఒక పక్క సంతోషంగా ఉన్నామంటే వెంటనే మన దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. ఇమ్మీడియట్గా ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్కి క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. ఆ ఆనందంగా ఉన్న క్షణము ఆనందాన్ని పోగొట్టేస్తుంది, వెంటనే దుఃఖం తెచ్చిపెట్టేస్తుంది. మంచిగా అనిపించింది, వెంటనే బాగాలేదు అనిపించేలా తయారవుతుంది. ఎక్కడున్నారో నీకు అర్థం చావదు. ఆ మధ్యలో ఎక్కడ ఉండాలో అర్థం కాదు. అయితే ఏడుస్తూనే ఉంటావు, లేకపోతే నవ్వుతున్నాను ఉంటావు. ఆ ఎడమవైపు కుడివైపు ఉంటావు. ఆ పెండులం క్లాక్ వెళ్తే ఎడమవైపుకి వెళ్తుంది, వెంటనే మళ్ళీ కుడివైపుకి వస్తుంది. ఇది ఒక రహస్యమైన వ్యవహారం. ఈ సీక్రెట్లా ఏం చేస్తుంది? ఆ పెండులం క్లాక్ ఎలాగా లెఫ్ట్కి వెళ్ళింది, లెఫ్ట్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. వెంటనే లెఫ్ట్కి వెళ్ళంగానే వెంటనే దానికి ఒక వేగం సంతరించుకొని కుడివైపుకి వచ్చేస్తుంది. అలాగే కుడివైపుకి వచ్చిన తర్వాత మళ్ళీ వేగం సంతరించుకొని ఎడమవైపు వస్తుంది. అది సీక్రెట్ లా. అది వేగంగా కుడివైపు వెళ్ళింది, మళ్ళీ వేగంగా అంతే ఆ వేగం అక్కడ వేగం అందుకుంటుంది. వెళ్ళింది, మళ్ళీ వేగం అందుకొని వస్తుంది. అయితే ఇక్కడ ఇదే మూమెంటం. సో వాట్ హ్యాపియర్స్ ఇది నాట్ ఓల్. ఎడమవైపుకి వెళ్ళింది, నా ఎడమవైపుకి వెళ్ళిందంటే అదే మొత్తం కాదు. నువ్వు ఆనందంగా ఉంటే ఆనందంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావంటే సంతోషం మళ్ళీ వెంటనే దుఃఖం తెచ్చిపెడుతుంది. మళ్ళీ దుఃఖానికి కావాల్సిన ఎనర్జీ తెచ్చుకుంటున్నాం. నవ్వుతున్నామంటే ఏడవడానికి కావాల్సిన ఎనర్జీ తెచ్చుకుంటున్నాం. ఏడుస్తున్నామంటే మనం నవ్వడానికి కావాల్సిన ఎనర్జీ తెచ్చుకుంటున్నాం. ఇది సీక్రెట్ లా. ఇది నడుస్తుంది భూమి మీద. జీవితం ఆ ఒడ్డు ఈ ఒడ్డు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం. అయితే ఏడుస్తూనే ఉండాలి, లేకపోతే నవ్వుతూనే ఉండాలి. ఇది కథ నడుస్తుంది. భారతదేశంలో గ్రామాల్లో తల్లులు ఎప్పుడైనా పిల్లవాడు నవ్వుతూ ఉంటే వెంటనే ఆపేసేవాడు. నా ఎక్కువ నవ్వు ఆపని. ఎక్కువ నవ్వితే మళ్ళీ వాడు ఏడుస్తాడు. నవ్వుతున్నాడు మళ్ళీ వాడు ఏడుపు అందుకుంటాడు. ఎంత సంతోషంగా ఉన్నాడో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వాడికి దుఃఖం వచ్చేస్తుంది, ఏడుపు వస్తుంది. అంచేత ఎక్కువ నవ్వనివాడు. స్టాప్ చేస్తారు వెంటనే. ఎందుకంటే మన వాళ్ళు కాసేపు అయితే మన ఏడడం మొదలెడతారు. కానీ రివర్స్ కూడా జరుగుతుంది, అది తెలియదు. మనం ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఏడవద్దురా అంటాం. ఏడుపును ఆపుతాం, నవ్వును ఆపం. అప్పుడు ఆ ఏడుపు ఆపిన తర్వాత ఆ ఏడుపు ఆపుతాము. యు ఆర్ నాట్ ఓన్లీ స్టాపింగ్ హిస్ వీపింగ్, యు ఆర్ స్టాపింగ్ హిస్ నెక్స్ట్ స్టెప్. ఆ ఏడ్చేవాడిని ఏడవనివ్వాలి. ఏడ్చేవాడిని ఏడనిస్తే మరి కాసేపు ఆగి నవ్వుతాడు. అయితే వాడు నెక్స్ట్ మూమెంట్ అది ఒక సీక్రెట్ లా. అది ఆ పిల్లవాడిని ఆ ఏడవనివ్వాలి. ఏడుపు అయిపోయిందా, వెంటనే వాడికి నెక్స్ట్ అందుకుంటాడు, ఆనందంగా ఉండే క్షణాన్ని అందుకుంటాడు. రైట్ మూమెంట్. లెఫ్ట్ నుంచి రైట్కి వస్తాడు, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాడు. పెండులం క్లాక్ ఏ విధంగా సీక్రెట్ ఫార్ములాతో రెడీ అయిందో జీవితం కూడా అదే సీక్రెట్ ఫార్ములా. జీవితం పెండులం క్లాక్ రెండు ఒకటే.
మరి ఇప్పుడు ఆ సైకో అనలిస్టులు ఏం చెప్తున్నారు ఆ పిల్లల గురించి? ఏడుస్తున్నాడా ఏడవనివ్వండి, అరుస్తున్నాడా అరవనివ్వండి, వాడిని ఆపొద్దు, బలవంతం పెట్టద్దు. ఎక్కడున్నాడు వాడు తెలియాలి వాడికి. వాడి అయ్యా నువ్వు ఏడవక నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని లంచాలు పెట్టద్దు. ఏం ట్రై చేయొద్దు, ఎడనివ్వండి. మనం పక్కన మౌనంగా వాడు ఏడుస్తుంటే మౌనంగా కూర్చోవాలి. అవును కదా. కొంతమంది తల్లులు ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళు మౌనంగా కూర్చుంటే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేంటి ఆ పిల్లలు సముదాయించడం కూడా చేత కాదే అని మనం అనుకుంటాం. కానీ సూత్రం ఇదే. ఏడిచిన తర్వాత నవ్వుతారు వాళ్ళు. అరవని మళ్ళీ అంటేనే ఆ నవ్వుకు వచ్చేస్తారు. అంటే ఏడవడానికి కావాల్సిన సామర్థ్యం ఎంత ఉందో నవ్వడానికి కావాల్సిన సామర్థ్యము ఉంటుంది. ఏడవనివ్వండి. అంతే, ఏడ్చేవాళ్ళు ఏడవనివ్వండి, నవ్వేవాళ్ళు నవ్వనివ్వండి, ఎక్కడ ఆపొద్దు. ఆ నవ్వితే మన ఏడుపు వస్తుంది, ఏడితే మనం నవ్వు వస్తుంది. ఇదే కథ, మన కథ ఇదంతా జరుగుతుంది. మనం ఏం చేయలేం. నవ్వితే అసంపూర్ణంగా ఉంటుంది. ఆ కళ్ళ నీళ్ళు కూడా అసంపూర్ణంగానే వస్తాయి. అంత కన్ఫ్యూజన్ ఉంటుంది మనం. కానీ సహజమైన నియమం ఇది, మనసు యొక్క సహజమైన నియమం, న్యాచురల్. ఒక పాయింట్ నుంచి మరో పాయింట్కి వెళ్తుంటుంది. ఈ టెక్నిక్ ఏం చెబుతుంది? ఆ శివుడు పార్వతి బతుకని చెప్పాడు, ఓ ప్రియా ఈ రెండింటి మధ్య ఉండు. ఆ దుఃఖం ఉందా దుఃఖం వైపు కానీ, లేకపోతే సుఖం ఉందా సుఖం వైపు కానీ దృష్టి పెట్టబాక మధ్యలో దృష్టి పెట్టి చూడు అన్నాడు. కానీ మనం ఏదో ఒకదాన్ని ఎంచుకుంటాం. అలా వద్దయ్యా, ట్రై చేయండి, అటు వద్దు ఇటు వద్దు, ఈ రెండింటి మధ్యలో ఉండడానికి ప్రయత్నించండి అన్నాడు. ఆ రెండింటి మధ్యలో ఏం చేయాలండి? అసలు ఉండటం ఎలాగండి? ఓకే, ఒకటి పట్టుకుందాం, నొప్పి వచ్చింది, ఏం చేయాలి? నొప్పి వచ్చింది. ఎప్పుడు ఏ నొప్పి వచ్చిందో, నొప్పి వస్తే మనం ఏం చేస్తాం? ఈ నొప్పి నాకు వద్దు, నాకు ఈ నొప్పి వద్దు అంటాం. దాని నుంచి పారిపోవాలనుకుంటాం. ఆపోజిట్ వైపుకి నొప్పి లేని స్థితి, నాకు నొప్పి ఉండకూడదు, నన్ను బాధ పెట్టకూడదు, నన్ను సంతోషంగా ఉంచాలి అనే వైపుకి వెళ్తాం. సంతోషంగా ఉందా, ఏం చేస్తున్నావు నువ్వు? దాన్ని అంటుపెట్టుకుని ఉండాలనుకుంటున్నావు. ఆ సంతోషం ఉంటే సంతోషాన్ని పట్టుకుని ఉండాలనుకుంటున్నావు. నొప్పి వస్తే నొప్పిని తప్పించుకోవాలని చూస్తున్నావు. ఈ వైఖరి కూడా న్యాచురల్గానే ఉంది. కానీ ఈ యొక్క ఈ న్యాచురల్ లా ఉంది, ఈ న్యాచురల్ లాని రూపాంతరం చెందాలి, మార్పు చేయాలి, నువ్వు అధిగమించాలి. తలకాయ నొప్పి వచ్చింది, దాంతో ఉండు, కళ్ళు మూసుకో, మెడిటేషన్ చెయ్యి. తలకాయ నొప్పి ఎందుకు ఉంది అంటే మెడిటేషన్ చేయి, ఎందుకు వచ్చిందని క్వశ్చన్ అయ్యొద్దు, ఊరికే ఉండు. తలకాయ నొప్పి ఉందా చూస్తూ ఉండు, దాంతోనే ఉండు, ఏం చేయొద్దు, సాక్షిగా ఉండు. ఆ తలనొప్పి నుంచి తలకాయ నొప్పి వచ్చింది, నాకు తలకాయ నొప్పి వచ్చింది, నువ్వేమి చాంటింగ్ చేయొద్దు, దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. చూడు, ఏంటో చూడు. అలాగే ఆనందం వచ్చింది, బ్రహ్మానందంగా ఉన్నావు, ఏ క్షణంలోనైనా దాన్ని అతుక్కుని ఉండదు. కళ్ళు మూసుకో, సాక్షిగా ఉండు. అతుక్కుని ఉండడం లేదా పారిపోవడం అనేది దుమ్ము పట్టిన మనసు యొక్క సహజ స్థితి. దేనికి న్యాచురల్? మనకి న్యాచురల్ కాదు, మనకి దుమ్ము పట్టిపోయింది.
డస్ట్ కవర్ అయ్యింది. అంచేత ఒకదాన్ని మేము పట్టుకోవాలంటాం, ఒకదాని నుంచి తప్పించుకోవాలంటాము. నువ్వు సాక్షిగా ఉండు, వెంటనే కానీ తర్వాత కానీ ఈ రెండింటి మధ్యలో చేరుకుంటావు. సుఖము దుఃఖము ఈ రెండింటి మధ్యలో ఉంటావు. కారణం ఏంటి? సహజమైన న్యాచురల్లా, దేనికి న్యాచురల్లా? ఆ దుమ్ము పట్టిన ఆ మనిషికి న్యాచురల్లా ఏంటి? ఒకవైపు నుంచి మరోవైపు నుంచి ఒకవైపుకి అలా ఆపోజిట్ ద్వంద్వాల్లో పోతుంది. కానీ నువ్వు ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి, ఈ రెండింటి మధ్యలో ఉండాలి. బుద్ధుడు చెప్పిన సూత్రం ఇదే, మధ్యమ నికాయ అంటారు. అంటే మధ్య మార్గం, మిడిల్ వే. ఆయన ఫిలాసఫీ అంతా ఈ మధ్య మార్గంలో ఉండండి. ఈ టెక్నికే వాడాడు. ఎప్పుడూ మధ్యలోనే ఉండండి. ఏదైతే సుఖమైతే ఏమి, దుఃఖమైతే ఏమి, నింద అయితే ఏమి, స్తుతి అయితే ఏమి, మధ్య మార్గము. అటు లెఫ్ట్ ఉందా రైట్ ఉందా వద్దు, మధ్య మార్గంలో ఉండు. ఎప్పుడు మధ్య మార్గంలోనే ఉండు, సాక్షిగా ఉండు. నువ్వు సాక్షితత్వాన్ని నీవు లాస్ అయిపోతే మళ్ళా దేనికి దానికి అతుక్కుపోతావు. లేదా ఆ నొప్పి వచ్చింది, అబ్బో నాకు ఈ నొప్పి వద్దు అని 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 అంటావు. నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకించావో మళ్ళీ ఆవరి ఒడ్డుకి వెళ్ళిపోతావు. సుఖం కావాలంటావు, సుఖం ఉంటే ఎక్కువసేపు అక్కడే పట్టుకుని ఉండాలంటావు. కానీ వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. మళ్ళీ మధ్య మార్గం లేకపోతే వచ్చిన చిక్కు. నువ్వు ఎప్పుడు మధ్యలో ఉండవు. కానీ ఉండాల్సింది ఏంటి? నువ్వు సాక్షిగా ఉండు. అటు వద్దు, ఇటు వద్దు. అటువైపు ఆకర్షించవద్దు, ఇటువైపు ద్వేషించవద్దు. చూడండి, అటువైపు ఆకర్షణకి వెళ్ళొద్దు, ఇటువైపు ద్వేషించవద్దు. ఓకే, తలకాయ నొప్పి వచ్చింది, ఒప్పుకో, అది ఫ్యాక్టే కదా. తలకాయ నొప్పి ఉంది, ఫ్యాక్టే కదా. చుట్టూ ఉంది, ఫ్యాక్టే కదా. ఇల్లు ఉంది, రాత్రి అయ్యింది, తలకాయ నొప్పి ఉంది, అంతే, సింపుల్, ఫ్యాక్ట్ అది. చుట్టూ ఎలా ఉందో, రాత్రి ఎలా అవుతుందో, పగలు ఎలా అవుతుందో, ఆ ఇల్లు ఎలాగుందో, ఆ తలకాయ నొప్పి కూడా ఉంది. ఉండని యాక్సెప్ట్ చెయ్యి. కళ్ళు మూసుకో, దాని నుంచి పారిపోకు. అలాగే సంతోషంగా ఉన్నావు, యాక్సెప్ట్ చెయ్యి. అలాగే నాకు ఎప్పుడు సంతోషంగానే ఉండాలి, అది వేరే స్టోరీ. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు ఈ స్థితిలో నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయి. సంతోషంగా ఉన్నాను, ఓకే, కానీ నాకు ఇదే కావాలి. తలకాయ నొప్పిని వ్యతిరేకించవద్దు, ఈ సంతోషంగా ఉండడాన్ని వ్యతిరేకించవద్దు, అతుక్కోవద్దు. ఏమి ట్రై చేయొద్దు. ఓకే, దుఃఖం వచ్చింది, రానివ్వండి. సంతోషం వచ్చింది, రానివ్వండి. కానీ సాక్షిగా ఉండండి. దుఃఖం వచ్చావా, ఓకే. సంతోషం వచ్చిందా, ఓకే, సాక్షిగా ఉండు. వస్తువుల్లో చూడు, అంతే. ఉదయం అయింది, తెల్లారింది, దినయామిన్యం సాయం ప్రాతః అన్నాడుగా. సాయం వస్తుంది అంటే సాయంకాలం వచ్చింది, ప్రాతః అంటే మార్నింగ్ వచ్చింది, సాయంత్రం వచ్చింది. మార్నింగ్ వస్తే ఏమైంది? సూర్యుడు ఉదయించాడు. సాయంత్రం అయితే ఏమైంది? సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి పడింది, నక్షత్రాలు వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఏమైంది? పగలు వస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు. నువ్వు ఉండరా నాయన, కొండ మీద కూర్చో. ఆ కొండ మీద కూర్చొని ఈ నాటకాన్ని చూడు. నువ్వేం చేయలేవు, అవి వచ్చి వస్తాయండి, పోతా ఉంటాయి. నువ్వేం చేయొద్దు. రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, రాత్రి వస్తుంది.
అంతే. యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్, నువ్వేం చేయలేవు. చూస్తూ ఉండు. రానిలే, తెల్లారిందిగా, తెల్లారని. తెల్లారింది, ఇది ఫ్యాక్ట్, అది నోట్ చేసుకో. సాయంత్రం వచ్చింది, నోట్ చేసుకో. ఆ సాయంత్రం తర్వాత మళ్ళీ ఆ రాత్రి అయిన తర్వాత మళ్ళీ తెల్లారుతుంది, అది కూడా అంతే. సింపుల్ ఫ్యాక్ట్ నోట్ చేసుకోవయ్యా, అంతే. సాయంత్రం సాయం దినము యామిని సాయం ప్రాతః అని రాత్రి వస్తుంది. దినం అంటే పగలు, యామిని అంటే రాత్రి. సాయం ప్రాతః, సాయం అవుతుంది, సాయంత్రం అవుతుంది, ప్రాతః పొద్దున వస్తుంది. సైకిల్ నడుస్తుంది కదా. కాబట్టి ఒకదాని వెంట ఒకటి వస్తుంది. అలాగే నొప్పి వచ్చింది, చూస్తూ ఉండు. చెవా నొప్పి, ఓకే, ఎస్ అనద్దు, నువ్వు అనద్దు, ఊరికే ఉండు. అది కాసేపు ఉండి మాయమైపోతుంది. ఆ నొప్పిని అవునను లేదు, కాదని లేదు, ఊరికే ఉండు. ఎస్ అనలేదు, నో అనలేదు, వచ్చింది కదా, దానితో ఘర్షణ పెట్టుకోవాక. కానీ కొంతసేపు ఉండి ఏం చేస్తుంది, ఆపోజిట్కి వెళ్తుంది. మళ్ళీ ఏమొచ్చింది, నొప్పి తర్వాత రిలీఫ్ వచ్చింది, హ్యాపీనెస్ వచ్చింది. మళ్ళీ అదే అక్కడ ఉండదు, కాసేపు ఉంటుంది. దాని వెనక హ్యాపీనెస్ వెనక అన్హ్యాపీనెస్ వస్తుంది, సుఖం వెనక దుఃఖం వస్తుంది. అందుకే సుఖ దుఃఖాలు అన్నారు. సుఖము దుఃఖము ద్వంద్వాలు, ఇది అంతే నడుస్తుంది. ఆయన ఒకదాని వెనక ఒకటి దాక్కుని ఉంది. రాత్రి వెనక పగలు ఉంది, పగల వెనక రాత్రి ఉంది. అది వస్తూనే ఉంటుంది. నువ్వు మాత్రం సాక్షిగా ఉండాలి. నువ్వు దేని వైపు అట్రాక్షన్కి లోన్ అవ్వద్దు. అలాగే దీన్ని ఒకవైపు అట్రాక్షన్ లోన్ అవటము, ఇంకో దాన్ని వ్యతిరేకించడం చేయొద్దు. మధ్యలో పడిపోవు, మధ్యలో ఉడు చాలు, అటుపోవద్దు ఇటుపోవద్దు. ఆవిడేమవుతుంది, పెళ్ళిలో ఆగిపోయింది, అటు ఇటు కావాలి. అప్పుడు నువ్వు మొత్తం ప్రపంచాన్ని అంతా చూడగలుగుతావు. ఈ ప్రపంచం ఇంతే, అటుపోతుంది లేకపోతే ఇటుపోతుంది. నచ్చితే ఒక మాట మాట్లాడతారు, నచ్చకపోతే మరొక మాట మాట్లాడతారు. అప్పుడే నచ్చుతావు, అప్పుడే నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. నిన్న గుజ్జి గురించి చెప్పుకున్నాం కదా. ఆయన ఏమంటాడు, ఒక పక్క లవ్ ముఖం పెడతాడు, ఇంకో పక్క వెంటనే ఈయన అంత అందంగా ఉన్నాడు రా అని వెంటనే చిరాగ్గా పెడతాడు ముఖము. ఎంత అసహ్యంగా ఉంది ఈ ముఖము అని అన్నట్టుగా పెడతాడు. నువ్వు మూవ్ అవుతే ఈ ప్రపంచాన్ని చూడలేవు, కన్ఫ్యూజన్ అయిపోతావు. నువ్వు అటు ఇటు కదలొద్దు, మధ్యలో ఉండు నాయనా. నువ్వు అటు ఇటు కదలడం వల్ల ఏమవుతుంది, అబ్బా సంతోషంగా ఉన్నావు, నాకు సంతోషమే కావాలి, ఎక్కడ ఉంది సంతోషం? దాని వెనక దుఃఖం తెచ్చిపెడుతుంది. ఒకదాని వెనక ఒకటి పొంచి ఉంటుంది. నువ్వు మూవ్ కావద్దు, ఈ ప్రపంచాన్ని ఊరికే చూస్తూ ఉండదు. అలా ఈ రియాలిటీ ఏంటో అప్పుడు నీకు ఫస్ట్ టైం అర్థమవుతుంది. అటు ఇటు కదపాక ఆ మనసు నిత్యలే మోక్షం అయిపోతుంది. అది మోక్షం అంటే ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది. చిత్తే చలతి సంసారం నిత్యలే మోక్ష అయిపోతుంది అంటే ఇంతే. నాన్ మూవింగ్ మైండ్ ఒకటే రియాలిటీ. అంటే వాట్ ఈస్ యువర్ రియాలిటీ అనేది తెలుస్తుంది. కదులుతున్న చిత్తే చలతి సంసారం అంటే ఇంకా కదులుతుంది, ఇంకా ఏముంది, ఆ రియాలిటీ నీకు అర్థమై చావాలి. ఈ సంసారము, ఈ మాయ వ్యవహారాలు, అసుఖము దుఃఖము, మనం కావాల్సింది ఒకటి కావాలంటే మరొకటిగా వద్దు, ఈ కథలన్నీ ఉన్నాయి. నువ్వు సాక్షిగా ఉండు. మనసు ఒక కెమెరా లాంటిది. ఒక షూటింగ్ తర్వాత మరొక షూటింగ్ వెళ్ళిపోతావు, కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇఫ్ యూ గో ఆన్ మూవింగ్ టేకింగ్ షార్ట్స్,
ఏది వస్తే అది షార్ట్ ఆ కెమెరాలో బంధించు చాలు. కెమెరాని మూవ్ చేయొద్దు. కెమెరా మూవ్ అయిందంటే ఇంకా పిక్చర్ కూడా నీకు గందరగోళంగా ఉంటుంది. పిక్చర్ అసలు ఆ పిక్చర్ ఏ పిక్చర్ తీస్తున్నా అర్థం కాదు. కెమెరా కదపు. ఆ కెమెరా ముందు ఏదొస్తే బొమ్మ దిగి చాలు, ఊరికే ఉండు. కానీ ఇక్కడ ఏం జరిగింది? నీ యొక్క చైతన్యము అటు ఇటు ఇటు అటు కదులుతుంది, పెండులం క్లాక్ లాగా. అది వాట్స్ ఎవర్ యు నో ఆఫ్ రియాలిటీ ఈజ్ జస్ట్ ఏ కన్ఫ్యూషన్, నైట్ మేర్. నువ్వు అనుకునే ఎందుకంటే నువ్వు అటు ఇటు కదులుతున్నావు కదా, నీ చైతన్యం అటు కదులుతుంది, ఇటు కదులుతుంది, అటువైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్తుంది. అప్పుడు నీ రియాలిటీ ఏమవుతుంది? కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతుంది. కాళరాత్రిలాగా ఉంటుంది, పీడకలలాగా ఉంటుంది, ఏమిటేమిటో తెలియదు, ప్రతిదీ కన్ఫ్యూజన్గా ఉంటుంది, మిస్ అయిపోతున్నాము. మధ్య మార్గంలో ఉండు, ఆ బిడ్డను ఆగిపోతుంది. అప్పుడు ఆ నీ చైతన్యం ఎక్కడ ఉంది? అటువైపా ఇటువైపా అని కాకుండా ఈ వర్తమానంలో ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది. అప్పుడు వాస్తవం ఏంటో అని దర్శనం అవుతుంది. కాబట్టి ఈ చిత్తం చలించకుండా నిశ్చలే ఏవతు మోక్ష అదే చిత్తే చలితి సంసారం నిశ్చలే మోక్ష ఏవతు. ఆ మనసుకు అటు ఇటు కదలకుండా ఉంటే చాలు. అప్పుడు రియాలిటీ అర్థమవుతుంది. ఓ ప్రియా, నీ శ్రద్ధ దేమే పెడతావంటే అటు పెట్టద్దు, ఇటు మధ్యలో ఉండు. పే అటెన్షన్ నైదర్ ఆన్ ప్లెజర్ నార్ ఆన్ పెయిన్, బట్ బిట్వీన్ దీస్. ఇది సూత్ర. రేపు మనం చెప్పుకోబోయే సూత్రం ఏంటంటే, దానికి కొంచెం ఇంట్రడక్షన్ ఇద్దాం. ఎందుకంటే బికమ్ ఏ లాంగ్ ఎపిసోడ్ అవుతుంది కాబట్టి దాంతో ఎక్కడితో ముగిద్దాం ఈ సూత్రంతో. రేపు చెప్పుకోబోయే సూత్రం గురించి ఏంటంటే, వస్తువులు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ అండ్ డిజైర్స్. నీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. కోరికలు ఉన్నాయి, నీలో కోరికలు ఉన్నాయి, నాలో కోరికలు ఉన్నాయి. నాకు అది కావాలంటాం, ఇది కావాలంటాం, నీకు ఉంది, నాకు ఉంది. సమస్య యాక్సెప్టింగ్. ఏమైనా యాక్సెప్ట్ చేస్తే, ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకుంటే పరిణామక్రమం చెందుతాం, రూపాంతరం చెందుతాం. ఎక్కడ ఇరుక్కోవద్దు. ఈ టెక్నిక్ చాలా సహాయపడుతుంది. కోపంగా ఉన్నావు, కోపంగా ఉన్నావు అనగానే ఏం జరుగుద్ది? నా కోపానికి ఒక రీజన్ ఉంది అని అంట. అదే నీ కోపానికి రీజన్ ఉంటుంది, పక్కోడి కోపానికి రీజన్ ఉండదు. మనం వాడిని నువ్వు కోపంగా ఎందుకు ఉన్నావు, నీకు బుద్ధి లేదు, అట్లా ఇట్లా మళ్ళీ మనం మాట్లాడతాం. నీ పిచ్చితనం సహజత్వము, పక్కోడి పిచ్చితనం అసహజము. నువ్వేం చేసినా మంచిదే, అది మంచిది కాకపోయినా అది మంచిదే, అది అవసరం నీకు. అది పక్కోడికి అది అవసరం లేదు. నువ్వు ఆ చెడు చేసినా నేను చేసింది కరెక్టే అని అంటావు. ఇదే విషయం ఇతరులకు కూడా అలాగే ఉంటుంది. నువ్వు అది ఇతరులు అలా కుదరదు. ఇతరులు అలా ఉంటానికి వీలు లేదు. నువ్వేం చేసినా కరెక్టే కానీ పక్కోళ్ళు ఎవరు చేయకూడదు. నీ కోపం వస్తుంది. నా కోపం నాకు అవసరం. కోపం లేకపోతే నేను పక్కోళ్ళకి సహాయం చేయడానికి కోపం పడుతున్నాను. నీ కోపానికి ఒక రీజన్ ఉంటుంది. ఒకవేళ నీ కోపంగా లేదు, ఇఫ్ యు ఆర్ నాట్ యాంగ్రీ, ది అదర్ వుడ్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్. నీ కోపంగా లేకపోతే అవతల నన్ను మోసం చేస్తారండి, లేకపోతే నన్ను ఎలా చేస్తారండి, నన్ను నాశనం చేస్తారండి అని అంటావు. ఇలా ఏమి కథలు పోతామో, ఈ కథల సంగతి ఏమిటి, వీటి నుంచి మనం ఎలా ఉండాలి, ఎలా అధిగమించాలనే విషయాలను రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. Kindly like this video, share this video to all. Thank you. Happy day to you all.